ఉదయకాలంలో మనం కీర్తన 40 అధ్యాయం చదువుతున్నాం కదా, మళ్ళా అదే చదువుకున్నాం. కీర్తన 40 అధ్యాయము 3వ వచనం చదువు. ఇప్పుడు 2వ భాగం. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు అనే మాట, అనేకులు అనే మాట. సంఘంలో మరి సోదర ఆశా జ్యోతి యేసు ప్రభుని తన రక్షకునిగా అంగీకరించారు. మరి మన జీవితాల్లో ప్రభుని అంగీకరించుకునేది మన ఆంతరంగికమైనటువంటి కార్యం. మన ఉదయంలో కార్యం జరిగేది, మన జీవితంలో సంతోషం వచ్చేది అది మరి వ్యక్తిగతంగా మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు మరి ఆమె ఏం చేయబోతుందంటే, తన జీవితంలో తన వ్యక్తిగతంగా ఏ విషయం అయితే మరి తను ఎదిగిందో ఆ విషయాన్ని అనేకుల ఎదుట ఇప్పుడేం చేయబోతుంది, వెల్లడి చేయబోతుంది కదా. ఆశాజ్యోతి గారి గురించి మరి నాకు తెలియదు, ఆ తర్వాత చాలా మంది తెలియకపోవచ్చు. అంటే ప్రభుని అంగీకరించారని, ఆమె ప్రభుని సేవించడానికి తీర్మానం చేస్తున్నారు. ఈరోజు ఆమె ఏం చేస్తున్నారు, వెల్లడి చేయబోతున్నారు అనేకులు ఎదుట. అనేకులు ఎదుటంటే ఇప్పుడు ఆమె దేవుని ఎదుట, సాతాను ఎదుట, అందుకని ప్రజలందరి కనుక ఆమె మరి తన ఆంతరంగికమైనటువంటి రక్షణ విషయాన్ని వెల్లడి చేస్తూ ఆమె ఇప్పుడు బాప్తిసం తీసుకోబోతున్నారు. అయితే ఆమె వెల్లడి చేసుకొచ్చేటువంటి మాట ఆమె హృదయపూర్వకంగా మొదటి పేతురు రాసిన పత్రికలో మాట్లాడాడు. మొదటి పేతురు రాసిన పత్రిక
3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 28వ వచనంలో, 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో దయచేసి చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిసం అంటే పైన నోరు గురించి చెప్పాడు, జలప్రలయం గురించి చెప్పాడు. దేవుడేమో నోవహుకు ఒక రక్షణ కూడా సిద్ధపరచుకున్నాడు. నోవహు ఆ విధంగా సిద్ధపరిచాడు, ఆ ఓడలో ప్రవేశించాడు. కనుక ఆశాజ్యోతి కూడా మరి యేసు ప్రభువుని రక్షకుడని అంగీకరించింది, ఆయన మాటకి విధేయత చూపించింది, ఆయనకు లోబడింది, ఆయనకు తన హృదయాన్ని అప్పగించుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే చివరిగా ఒక మాట రాయబడింది అదే వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. ఇప్పుడు తన నిర్మలమైన మనస్సాక్షితో, ఏ విధమైనటువంటి కల్మషము లేని మనస్సాక్షితో అవి ఏం చెప్తుంది? ఇప్పుడు నేను నా ప్రభు కొరకు జీవిస్తాను, నా ప్రభు కొరకు నేను సాక్షిగా ఉంటాను అని మనం అందరి ముందు ఇప్పుడు చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం అనేక సార్లు చదువుతాం. ఇప్పుడు అందరూ కూడా 8 సార్లు జ్ఞాపకం చేశారు. ఆరంభ ప్రార్థనలో జ్ఞాపకం చేశాడు, 12 ప్రార్థనలు జ్ఞాపకం చేశాడు. మార్పు 16 ఏమైంది? నమ్మి యేసు ప్రభు నా రక్షకుడని నమ్మి నేను ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందడం ఏంటి? బాప్తిసం పొందడం ఏంటి? మరణ భూస్థాపన. బాప్తిసం అంటే ఏం చేస్తాం మనం? ఎత్తి మీద నీళ్ళు చల్లం కదా, లేదా జెండా కింద నడిపించి బాప్తిసం అని చెప్పాం. యేసు ప్రభు నా కొరకు చనిపోయినట్టు నేను కూడా ఏం చేస్తున్నా? పాపాలకు చనిపోను. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తాం? మనం ఏం చేస్తుంది? భూస్థాపన చేస్తాం కదా. అందువల్ల నీళ్ళలో ఏం చేస్తాం? వాళ్ళు పూర్తిగా ఉంచుతాం. కొంచెం చుట్టూ కొన్నిసార్లు పడుకొని కొద్దిగా వదిలిపెడతారు. ఇప్పుడు వదిలిపెడతారంటే కంగారులో ఏమవుతుంది? మరోసారి ఉంచుతారు. అందుకని నాకు పూర్తిగా మొదలలేదు. సో పూర్తిగా నీళ్ళలో ఉంచుతాం. దేనికంటే పూర్తిగా నేను లోకానికి చనిపోయాను. మళ్ళీ నీళ్ళలో వదిలిపెడతావా? బయట చేస్తాను. మరి ఎవరి కొరకు జీవించాలి? అంటే తనలో నేను ప్రభు కొరకే జీవిస్తాను అనే చక్కటి త్వరగానంట ఒక వ్యక్తి బాగా తీసుకెళ్ళారంటే తీసుకెళ్ళాడట, దగ్గరికి తీసుకెళ్ళాడట. ఇద్దరు దిగారు. ఇద్దరు దిగి బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడట. త్వరగా సుబ్బారావు పేరు. సుబ్బారావు బాప్తిసం తీసుకున్నాకే, సుబ్బారావు నీకే పేరు పెట్టమంటావు అంటే ఆయన అంటే నాకు నెహెమ్యా పేరు మార్చండి సార్ అంటే అన్నాడట. నీ పేరు నెహెమ్యా అన్నాడు. ఎవరు? నెహెమ్యా అన్నాడు. ఇదిగో సుబ్బారావు తీసుకెళ్ళి నీళ్ళలో ఉంచుతున్నాను అని చెప్పి తీసుకెళ్ళాడట. నీళ్ళలో ఉంచగానే తేలిగ్గా ఉంది, బీడి జోగుగా ఉంది. అదేం చేసింది? తక్కువ పైకి వచ్చింది. బాప్తిసం ఇచ్చే అయ్యగారు త్వరగారు ఫాదర్ అనమాట. వాట్ ఈస్ దిస్ అన్నాడు. అందులో గారంట సార్ అది బీడి అన్నారంట. ఇది లేపారంట పైకి. ఎక్కడి నుంచి లేపారు. లేపి ఏం సుబ్బారావు చెబుతున్నాడంట. అయ్యగారు అది సుబ్బారావుదే కానీ ఇప్పుడు నా పేరు ఎవరాడు? ఇది నాది కాదు. ఏది? ఆ బీడి నాది కాదు, అది సుబ్బారావుది. నేను ఎవరిని? నేను మారిపోయాను. ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే మాటలు మనలో ఆ విధంగా లోకానికి చనిపోయి ప్రభుత్వం మనము జీవించేదానికి మన ప్రభుత్వం. సో ఆశాజ్యోతి కూడా ఆశాజ్యోతి కూడా అవిగానే ప్రభుత్వం జీవించడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పడమే కాదు అనే చెప్తుంది. లేకపోవడం అర్జున్ పూర్తిగా తెలియాలి. సగం తెలియదు. అలా చూస్తున్నారమ్మా ఆశాజ్యోతిని? చూస్తున్నారా? ఆశాజ్యోతి నవ్వుతుందా లేకపోతే భయపడుతుందా?
మీరు చెప్పాలి ఇప్పుడు సంఘం వాళ్ళు మీరు నవ్వుతున్నారు, మీరు కనపడుతున్నారు కానీ ఆమె నవ్వుతున్నారు, మీరే చెప్పాలి. సంతోషంగా ఉందా లేదా నవ్వుతున్నా? రైట్. అన్న భోజనం టైం అయిపోతుంది, మనం టైం చేసి చెప్పని ఉన్నారు. సరే, మొత్తానికి ఆమె సంతోషంగానే ఉంది. ఆశీర్వదించి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించావా అమ్మా? యేసు ప్రభు రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయని గట్టిగా చెప్పగలవా? యేసు ప్రభు కొరకు మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, వ్యాధి బాధలు, సాతాను శోభం తీసుకొస్తాడు ఎక్కడి నుంచి. ఎందుకంటే నా చేతిలో నుంచి జారిపోయావు, నేనేమో నా చేతిలో పెట్టుకుని నరకాన్ని తీసుకోవాలనుకున్నాను అనుకున్నాను. నువ్వేమో యేసు ప్రభు దేవుడు రక్షకుడని ఆయన రక్షించేటప్పుడు అడిగావు. నీ సంగతి నేను చూస్తానని బాధలు పెడతాడు. వదిలిపెడతావు యేసు ప్రభుని అమ్మా? గట్టిగా సాతాను గట్టిగా చెప్తాడు. సరే, మరి అందరితో సమాధానం ఉన్నావమ్మా? డాక్టర్ కూడా ప్రభుత్వం నమ్ముతున్నారా? సరే, ఆయనతో చెప్పొచ్చాను. ఎందుకు చెప్పొచ్చారా? ఎవరున్నారు? సరే, బయట ఉన్నారా? సరే, మొత్తానికి వచ్చారు. మీరు చెప్పొచ్చారు కదా? సహోదరి ఎంతో ధైర్యంగా నేను ప్రభుత్వం జీవిస్తాను. యేసు ప్రభు నా పాపాలను చనిపోయాడు, నేను విమోచించాడు, నేను ఆయన కుమార్తెను అని చెప్పి ఇంత ధైర్యంగా మీ ముందే సాక్ష్యం ఇచ్చింది. దాని సాక్ష్యాన్ని బట్టి సభలో పైన బాప్తిసం ఇచ్చేటువంటి ట్యాంక్ ఉంది. అందరూ కూడా పైకి వెళ్ళండి. పైన బాప్తిసం ఇస్తాము. బాప్తిసం అయిపోయినందుకు మళ్ళీ ఎక్కడికి వచ్చి మరి హస్త నిక్షేపణ ప్రార్థన చేసి కూడికి ముగించుకుంటాం. అప్పటి వరకు మరి ఒక ఓర్పు వహించాలని మీకు గ్రహిస్తాను. ప్రేమలు స్తోత్రాలు. సహోదరి ఆశా జ్యోతి చేస్తున్నాం. నన్ను రక్షించుకున్న స్తోత్రాలు. ఈరోజు ప్రభా తన జీవితంలో ఆంతర్యంగా జరిగినటువంటి ప్రభా కార్యాన్ని ప్రజలందరి మధ్య దేవుని ఎదుట సాతాని ఎదుట ప్రభాతను వెల్లడి చేయడానికి ప్రభా పాపం కొరకు చనిపోతున్నాను, నేను ప్రభు కొరకే జీవిస్తానని ప్రభా గట్టిగా తన జీవితంలో సాక్ష్యం చెప్పడానికి దేవా తన చూపినట్టు ప్రేమిస్తుంది. బాప్తిసం సమయాన్ని కూడా దీవించము, ఆశీర్వదించు. తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం తీసుకుంటాం. యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ఆనందమందు యేసు వదెనా జీవిత రాజాయను
స్తోత్రాలు. సోదరి ఆశాజ్యోతిని చెల్లిస్తున్నాం. కానీ లోకంలో మీరు దర్శించి మీ రక్తం ఇచ్చి తనను మీరు స్వస్థపరుస్తూ వచ్చారు. ఆ రీతిగా తన జీవితంలో ప్రభా మిమ్మల్ని కలిగి లోకంలో జీవించేదానికి దేవా మీ దేవుని ఎదుట ప్రజల ఎదుట సాతాను ఎదుట తన ఇస్తూ వచ్చిన సాక్ష్యం బట్టి మీకు స్థిరపరచండి. బాప్తిస్మం దీవించుము, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పెట్టి వేడుకొనుచున్నాం. ఆమేన్. అన్నకి సోదరి కిరణ్ భాయ్, ఆశాజ్యోతి, సోదరి ఆశాజ్యోతి, యేసుప్రభుని రక్షకులుగా అంగీకరించాను. యేసుప్రభు నా పాపాలు క్షమించాడు. యేసుప్రభు నా ఆ రక్తం చేత విమోచించబడాలని చెప్పగలవా? చెప్పగలను. ప్రభు కొరకు లోకంలో నమ్మకాన్ని జీవిస్తానని చెప్పగలవా? చెప్పగలను. ప్రభు కొరకు ఎలాంటి కష్టం వచ్చినా నేను భరించి ప్రభు కొరకు సాక్షిగా చెప్పగలవా? చెప్పగలను. ప్రభు సోదరి, ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిస్మం ఇచ్చాను. నీకు తక్కువ శత్రువును ఎదిరించి పోరాడెదను, విజయము పొంద బలమొందెదను. శత్రువును ఎదిరించి పోరాడెదను, విజయము పొంద బలమొందెదను. ప్రభువును లోకమును జయించెదను, ఆయాలతో జీవించెదను. ప్రభువుతో లోకమును జై. ప్రేమలో తల్లి మీకు స్తోత్రాలు. ఆశాజ్యోతిని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తను బాప్తిస్మం పొందడంలో మీరు చేసిన సాయం మీకు వందనాలు. దేవాతను మీరు సాక్షిగా మీరే వాడుకోనండి. మైపోతుంది యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కింద నడవండి. అందరిలో కూర్చొని మాట్లాడుతుంటే నా సంతోషం సముద్రపు అలలైపోయి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలైపోయి పైకి ఉప్పొంగి ఎగయుచుండే.
కొసగెన్ ఆనందము నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము నా కొసగెను నా జీవితమే మారెను నాయుల మందు యేసు వచ్చెను జీవిత రాజాయను నాయుల మందు యేసు వచ్చెను జీవిత రాజాయను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను. ప్రేమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ పాదములకు స్తోత్రాలు. సోదరి ఆశ్రయించుకుంటున్నాను చేస్తున్నాం. తర్వాత జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు రక్షణ ఆశీర్వాదం తను నడిపించారు. అందుకని స్థితిస్తూ మరోసారి ప్రభావ మీ జీవితంలో తన చిన్న సాక్ష్యం స్థిరపరిచి అనేకులు ఎదుట దేవా తండ్రి మరి నీ కొరకై సాక్షిగా జీవించినట్టు తన జీవితంలో ప్రభావం మీరు అనుగ్రహించినటువంటి కృపావరణను పొంది మీ కొరకై సాగిపోయినట్లుగా సాగించారు. మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్య ఘనమైన శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో 2 వచనాలు చదివిన తర్వాత సోదరి కొరకై ప్రార్థన చేస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో భాగాన్ని చదువుకుందాము. 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా సభలో సగమంతా కూడా కన్వర్ట్ చేయించి ప్రార్థన చేయడం మీరు కాదు కనుక మీ అందరి తరఫున మరి తన తల మీద చేయించి సహోదరులు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే ఎప్పుడైతే యేసు ప్రభువు వారు బాప్తిసం పొందారో యేసు ప్రభువు వారి మీదికి ఒక మరి పాలు రూపంలో ఎవరు వచ్చారు? ఆత్మ, పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. సో పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ వరాన్ని మరి తను ఎంత వచ్చినప్పుడు ఆత్మ ద్వారా మరి ఇక్కడ చదువుతూ వచ్చినట్టు వరాలను ప్రవహిస్తారు కనుక అవి ఆత్మ సంబంధమైన వరాలు. వాటిని ఏం చేయకూడదంట? అలక్ష్యము చేయకూడదు. రెండవదిగా హస్తనిక్షేపణ చేసినప్పుడు రెండవ వేరేంటి చూద్దాం. అదే తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆ వరాలను ఏం చేయాలంట? ప్రజ్వలింపచేయాలి, అభివృద్ధి చేయాలి. ఇలాగా తనకు దేవుడు ఇచ్చినటువంటి వరాలను మరి ఏం చేయాలా? అభివృద్ధి చేయాలి. ఆశీర్వాదం చేయాల్సింది ఏంటంటే ప్రభువు ఇచ్చినటువంటి వరం ఏదైనా కావచ్చు. అది ప్రార్థనా వరమా, పరిచయ వరమా, లేక ప్రభు కొరకు సువార్త చెప్పి సాక్ష్యం చెప్పే వరమా, ఏదైనా ఒకటి ప్రభుస్తారు. ఎందుకంటే శరీరంలో మనకు చేర్చబడింది కనుక, క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడింది కనుక, క్రీస్తు శరీరంలో చెయ్యి ఒక పని, కాలు ఒక పని, కళ్ళు ఒక పని, తర్వాత దేని పని అది కూడా కనులు దేవుడిచ్చారు. దాన్ని ఏం చేయాలా? అలక్ష్యము చేయకూడదు. తర్వాత ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. 3వది మాట చూడండి. మరి ఎప్పుడు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరి మాట, 1వ వచనంలో చివరి మాట, సంపూర్ణులకు సాగిపోదాము అని అంటారు. బాప్తిసము, హస్తనిక్షేపణ అని మళ్ళీ పునాది వేయక చివరిలో ఉంటాడు
సంపూర్ణ లౌకకు ఏం చేయాలా? కనుక దేవుడు ఇచ్చిన వరాలను తన ప్రజలకు చేస్తూ దాన్ని అలక్ష్యం చేయకుండా లేదా తను సంపూర్ణంగా అయిపోవడానికి సాగిపోవాలి. ఒకసారి పరిపూర్ణ కాలేదు. ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ఒక్కసారి పరిపూర్ణ రాదు. అర్థమైందా? పరిపూర్ణత వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రభుత్వం సాగిపోవడం ఏం చేయాలి? చాలా మంది చేసేది ఏంటంటే బాప్తిసం తీసుకుంటారు, ఇకంతే అన్ని మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. ఎందుకంటే మేము ప్రభుత్వం వేసుకున్నాం కాదు. ఈ జీవితంలో వరాన్ని గుర్తించాలి, దాన్ని ప్రజలకు చేయాలి, సంపూర్ణతలకు రావాలి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలా? ఏం కావాలి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం రాయబడింది. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఏం చేయాలట? ఏం చేయాలమ్మా? నెల ఒకసారి ఇంతేనా? ఇంకేమన్నా చదువు మరి నా చూపించండి. చూసాము అపోస్తలుల కార్యము 2:40. చూడు చూడు చదువు, వేరే చదువు. అపోస్తలుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయటందును. ఎప్పుడైతే ఇట్లా ఉంటామో అప్పుడు మనం ఏం చేయబడతామంటే మన వరాలను గుర్తిస్తాం, వాటిని లక్ష్యం సంపూర్ణతలోనికి మనం తీసుకురావాలి. ఒక వ్యక్తి జీవితంలో ప్రభుత్వం అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి ముగింపు ఉంటుందంటే లేదా కొన్నిసార్లు మన పుట్టుక అందరం పుడతాం, కానీ వాళ్ళు ముగిపెట్టడం తెలియదు. కానీ ప్రభుత్వ యొక్క ముగిపెట్టడం అంటే ఎంతో ప్రభుకు ఏమాత్రం ఎంతో ఆశీర్వాదకరంగా. కాబట్టి వారు ఎంత కనపరచబడతారంటే అందువల్లే వారి అంతం ఎంతో గొప్పదంటాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా దేవుడు జీవితాన్ని ఆత్మీయంగా బలపరిచి భద్రపరిచి మరి ఆత్మీయంగా భద్ర చేయడానికి కొద్ది సహాయం చేయడానికి అదిగా మరి తన కొరకు మరి సోదరుడు నేను ప్రార్థన చేస్తాము. దయచేసి మీరందరూ కూడా ఏకీభవించండి. ఎందుకంటే వీరందరూ మాతో పాటు చేయించినట్టే ఆమె మీద. అయితే మనందరం చేయించడం సాధ్యం కాదు కాబట్టి మీ అందరి తరఫున సుందరమైన ఇద్దరు కూడా ఆమె మీద చేయించి ప్రార్థన చేస్తాము. దయచేసి ప్రార్థన చేస్తాము. సోదరి ఆశా జ్యోతికి బాప్తిసం ఇచ్చినటువంటి వాగ్దానం కూడా మనం ఇవ్వబోతున్నాము. కీర్తన 91:7 అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. ఇది తనకిచ్చిన దేవుడు తనకిచ్చిన బాప్తిస వాగ్దానాన్ని చేపట్టి తన జీవితంలో మరి ప్రభు దగ్గర మొదలుపెట్టుకుంటూ చూస్తూ వెళ్తాం. మా తండ్రి పరిశుద్ధమైన దేవ మీ పాదములకు స్తోత్రాలు. సోదరి ఆశాజ్యోతి చేస్తున్నాం. నలుగురు లోకంలో నుండి అంధకార సంబంధం నుండి ఒక నాదుల చేతులు దాన్ని విడిపించారు. ప్రభా లోకంలో మీరు అంగీకరించారు. మీరు బలపడడానికి అనేకమైన కారణాలు. ఒకవేళ జీవితంలో భయంలో భయంకరపడవచ్చు. కానీ ప్రభా ఇది ఎందుకు బట్టి వచ్చింది అంటే దేవుని నామం మహిపరచబట్టి వచ్చింది అని అనేక విషయాలు నేర్చుకున్నాం. కనుక ప్రభా ఆశా జీవితం కనికరించండి, తన మీరు అంగీకరించడానికి చేసిన సాయం మీకు వందనాలు. ఆ రీతిగానే తన జీవితాన్ని ఆలోచించిన బాప్తిస రక్షణ బట్టి దేవ తనకిచ్చిన బాప్తిస వాగ్దానం అపాయం
యోగరాలు శ్రీకేష్ ప్రభా సంఘమందరి తరఫున సహోదరి ఆశా జ్యోతిని ఒంటరిగా లేవనియు క్రీస్తు సంఘంలో నీవు కూడా ఒక శరీరమనియు దేవుడు నిన్ను కూడా తన సంఘంలో ఒక పాత్రగా ఒక అంగముగా ఉండడానికి సిద్ధపరుచున్నాడని తన మీద చేతి నుంచి సంఘమంతటి పక్షిగా ప్రార్థిస్తుండగా ప్రవేశాన్ని మీరు అభిషేకించు మీ కృపావరాలు తనకు అనుగ్రహించు దేవాలు ఇచ్చిన కృపావరాలు తను ప్రజ్వలింప చేసి ప్రభావ మీకు సాధారణమైన సాక్షి ఈ లోకంలో జీవించడం సాధించి తన మీద హస్తం నుంచి బలపరిచి ప్రభావ ప్రాణాత్మ దేహంలో ప్రభావాన్ని సంపూర్ణ శక్తిని బలాన్ని స్వస్థతను మీరు దయచేసి మీ వరకై ప్రభా ఈ లోకంలో జీవించినట్లుగా మీ వల్ల ప్రభా మేలు పొందొచ్చు మీ సాక్ష్యాన్ని అనేకులకు చాటి చెప్పేదిగా ఉండడం తన భర్తని తన మెడలు కూడా మీరు దీవించమని ఆశీర్వాదం చేయమని ప్రార్థిస్తాను. ఈ ఆశీర్వాదం అందుకు ప్రభావాన్ని ఆ విధంగానే దేవా నీకు ఇచ్చిన బిడలను నేను ఆశ్రదించాను. ప్రభావాన్ని మీకు శ్రమించిన మాట విడిపోయినా అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంచాలని ముందుగానే సువార్త ప్రకటించి అతన్ని దీవించాను. అది తన బిడ్డలు ప్రభు ఆశజ్యోతిని మీరే దీవించాలి. ఇంకేమన్నా చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి వేడుకలు వచ్చినాము తెలియదు. ఏ బలం తీసుకోవాలని లేదు అమ్మా. రైట్, ఈరోజు జరిగిన దానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభుత్వ బిడ్డ కాబట్టి ప్రభుత్వానికి జీవించే తీర్మానం చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడైతే బాగా చూస్తున్నాం. రైట్, లేచి నిలబడి ఓ పాట పాడుకోండి.